ఆరాధించడం మునుపు దైవగ్రంథం నుంచి దేవుడు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా బైబిల్ కోరస్ కొట్టుకుంటాం. బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుపుడు ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్. సమయంలో మన ప్రభుని మనము ఎందుకు ఆరాధించాలి, దానికి గల కారణం ఏంటి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కానీ ఈరోజు మనం ప్రభుని ఆరాధించడం వరకు దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలు కొంచెం చదవడానికి ప్రయత్నము చేద్దాం. రండి. మత్తయి సువార్త ఈరోజు మన ఆరాధన కొరకు, ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుంటాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన శారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేవుడు లేఖన భాగమును దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ దినం మన యొక్క అంశం, ఈరోజు మన యొక్క ఆరాధన కొరకే, లేదా ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఉప్పు. ఈరోజు మన అంశం ఏంటి? ఉప్పు. కనుక ఏంటి మన అంశం? ఉప్పా పప్ప? పప్ప ఉప్పు. ఉప్పు ఏంటి మన అంశం? ఉప్పు. ఉప్పు అనే అంశం మీద మనం ఈ 2 భాగాలుగా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ మొదటి భాగంలో, ఈ ఆరాధన వర్తమానంలో ఉప్పుతో మన దేవుడు ఎందుకు పోల్చాడు, ఉప్పుతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడు, ఈ విషయంలో కొన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. పిచ్చిగా సమయాన్ని బట్టి ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 5, 6, 7 అధ్యాయాలు ఎక్కడ ప్రసంగం చేశాడు అంటే కొండ మీద ప్రసంగం చేశాడు. యేసు ప్రభు 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకుంటారు కదా. 4వ అధ్యాయంలో ఏం చేస్తారు? ఆయన 4వ అధ్యాయం ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ప్రార్థించి అపవాదిని ఏం చేస్తాడు? జయిస్తాడు. జయించిన తర్వాత 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కూడా ఏం చేస్తాడంటే కొండ మీద ప్రసంగం చేస్తాడు. అంటే దీన్ని ఏమంటాడు? కొండ మీద ప్రసంగము అన్నారు కదా. దీన్ని ఈ కొండ మీద ప్రసంగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక విషయాలను ఆయన బయలుపరుస్తూ వచ్చారు. ఈ 7 అధ్యాయాలు అంటే ఈ 3 అధ్యాయాల్లో ఆయన అనేక విషయాలను తెలియపరుస్తూ వచ్చారు. ఈ యొక్క చాలా విషయాలు మనం చూస్తాం. మరి కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఎన్నో అమూల్యమైనటువంటి సందేశం
మనము శ్రేష్టమైన అంశాలను మనం ఎన్నో ఇక్కడ మనం చూస్తాం. దాంట్లో ఒక భాగం ఏంటి అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పారు. ఎందుకు ప్రభువు యేసుక్రీస్తు వారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నారు అంటే, ఉప్పు కనీసము 7 గుణాలు ఉన్నాయి. అది 2వ భాగంలో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 2వ భాగం చూస్తాం. అసలు ఎందుకు ప్రభువు యేసుక్రీస్తు వారు మనము ఉప్పుతో పోల్చారు అంటే, ఉప్పు కలిగినటువంటి 5 విషయాలు మనము ఈ మొదటి భాగంలో మనం చూస్తాం. ఉప్పుని ఎలా తయారు చేశారు, ప్రభువు మనను ఉప్పుతో ఎందుకు పోల్చారు అంటే ఒక 5 విషయాలు చూస్తాం. అందులో మొట్టమొదటి విషయం మనం చూద్దాం. ఉప్పుతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడు, ఉప్పుని తయారు చేసే ప్రాసెస్ ఏంటి, దాన్ని ఉప్పు కలిగిన ప్రాసెస్, దాన్ని తయారు చేసే పద్ధతిని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా రండి, ఉప్పుతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడు, ఉప్పుని తయారు చేసే విధానం ఏంటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఉప్పుని తయారు చేయాలి అంటే ఏం చేస్తారంటే, సముద్రములో ఉన్న నీటిని ముందు ఏం చేస్తారు, సముద్రంలో ఉన్న నీటిని వేడి చేస్తారు కదా. సముద్రములో ఉన్న నీటిని కొంత ఏం చేస్తారు, ఒక మడిలో తయారు చేసి ఆ మడిలో తీసుకొచ్చి పోస్తారు. అలా పోసిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. మొట్టమొదటిగా ఉప్పు తయారు చేసే విధానం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఉప్పుని ఏం చేస్తారు, సముద్రములో నుంచి వేరు చేస్తారు కదా. వేరు చేయకుండా ఏమవును, ఉప్పు అవ్వాలంటే మొట్టమొదటి ప్రాసెస్, దేవుడు మనల్ని ఉప్పుతో ఎందుకు పోల్చాడు, లేదా దేవుడు మనల్ని ఉప్పుగా తయారు చేశాడు కనుక మనం మనకి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. దేవుడు మనలను ఉప్పుగా తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు ఉప్పుగా అంటే, మొట్టమొదటిగా సముద్రంలో ఉన్నటువంటి నీటిని కొంత ఏం చేశాడు, వేరు చేయబడింది. సముద్రం దేనికి జ్ఞాపకం చేస్తుంది అంటే, సముద్రం అనేది లోకాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా లోకములో ఉన్న మనలను కూడా ఏం చేశాడు, ఆయన వేరు చేశాడు కదా. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు మనం ఉప్పుతో పోల్చాడు, మీరు లోకంలో ఉప్పై ఉన్నారని ఎందుకు అన్నాడు అంటే, ఇదే కాదు. లోకానికి ఏముంది అంటే, లోకమంతటికి ఒకరోజు ఏముంది, శిక్ష ఉంది కదా. శిక్ష ఉంది. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. మనం తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుతున్నట్లు చూడండి. లోకముతో పాటు మనకి శిక్షా విధి అంటే, లోకానికి ఏముంది, లోకానికి శిక్ష ఉంది. లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకున్నట్లు మనలను లోకం అనే సముద్రములో నుంచి మనం ఏం చేశాడు, ఆయన వేరు చేశాడు. అంటే ఒకప్పుడు మనం ఎవరిని, లోకములో ఉండి శిక్షకు ఎవరు, మనం శిక్షకు పాత్రవి. శిక్షా విధికి వెళ్ళిపోతున్నటువంటి లోకములో ఉన్నటువంటి నేను మనను ఏం చేశాడు, ఆయన వేరు చేశాడు. ఒకప్పుడు శిక్షకు వెళ్ళిపోతున్నటువంటి లోకములో నేను మనము ఉండగా, ఈ లోకములో
నుండి ప్రభు మనల్ని ఏం చేశాడంటే వేరు చేశాడు కదా. అందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఒకరోజు లోకాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అగ్నితో ఏం చేస్తాడంటే కాల్చివేయబోతున్నాడని బైబిల్ చెబుతుంది. ఒకరోజు లోకాన్ని దేవుడు అగ్నితో కాల్చివేయబోతున్నాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి లోకములో నుండి మనలను దేవుడు ఏం చేశాడంటే వేరు చేశాడు. అలాంటి లోకములో నుండి దేవుడు మనలను ప్రత్యేకించాడు. కనుక మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. మొట్టమొదట సముద్రము అంటే మొట్టమొదటి ఏంటి? లోకం. ఏంటి? లోకము కదా. లోకమును చూపించేది మొట్టమొదటిగా. ఇక రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం సముద్రము అంటే రెండవది ఏంటో చూద్దాం. 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. చాలు. సముద్రము అంటే రెండవదిగా భక్తిహీనులు. సముద్రం అంటే రెండవది ఏంటి? భక్తిహీనులు. నిజమే, ఒకప్పుడు మనము ఎవరము అంటే భక్తిహీనులమే కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం ఆ మాటను. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. చూడండి, భక్తిహీనుల కొరకు అంటే మనం ఒకప్పుడు ఎవరంటే భక్తి లేని వారము. ఒకప్పుడు మనం భక్తిహీనులుగా జీవించాము కదా, బలహీనులుగా జీవించాము. ఇది అన్య జనంగాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేనివారు. అంటే అన్య జనాంగాన్ని కూడా ఏం చేస్తుంది? ఇది జ్ఞాపకము చేస్తూ ఉంది. అంటే అన్యజనులు అంటే అభిప్రాయం. అందుకని మనం ఒకప్పుడు భక్తిహీనులము. మనం ఇంకా చూసినట్లయితే మనమందరము కూడా అంటే మనమందరము ఎవరు అంటే అన్య జనులకి అని ఎక్కడ ఎఫెసీ పత్రిక మనం చూస్తాం కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి 11. 2:11 ఎఫెసీ పత్రిక. కాబట్టి శరీర విషయంలో మనెవరమే? అన్యజనులని అని రాయబడింది కదా. అన్యజనులు క్రీస్తు ఎవరో మనకి రాయబడింది. మనము దేవుని ఎరగడవారు. క్రీస్తు ఎవరో అంటే చూడండి ఆ మాట్లాడతారండి. అన్యజనులు ఏంటి? లోకమందు ఎవరిని? దేవుడే లేనివారు. అంటే క్రీస్తు ఎవరో మనకి తెలియని వారము. అన్య జనాంగము నుండి నిన్ను నన్ను మనను దేవుడు ఏం చేశాడు? వేరుగా చేసి ఆయన మనను ఉప్పుగా మార్చాడు. కనుక ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఎవరిని? మనము ఉప్పు. ఉప్పుతో దేవుడు ఎందుకు పోల్చాడంటే ఉప్పును సముద్రములో నుంచి కొంత నీటిని వేరు చేస్తే కానీ ఉప్పుగా మార్చబడలేదు. అలాగే దేవుడు మనల్ని కూడా ఒకటి లోకము నుండి, రెండు అన్య జనాంగము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు?
రెండవ విషయం. మూడవగా చూద్దాం రండి. ఉప్పు కొన్నటువంటి రెండు విషయాలు చూశాం కదా. ఏంటి? ఒకటి, లోకములో నుండి వేరు చేయబడింది. రెండు, భక్తిహీనులు అంటే అనగా అన్య జనాంగములో నుండి దేవుడు మనల్ని వేరు చేసి ఉప్పుగా మార్చాడు కనుక మనం ఆయన ఆరాధించాలి. కాబట్టి ఉప్పు ఎలా తయారు చేస్తారు అంటే 5 పద్ధతుల్లో మొదటి పద్ధతి ఏంటి అంటే సముద్రము నుండి ఏం చేస్తారు? వేరు చేస్తారు. ఏంటి సముద్రము అంటే? ఒకటి, లోకం. రెండు అన్య జనులు లేదా భక్తిహీనులు లేదా అన్య జనాంగం జ్ఞాపకం చేస్తుంది కదా. ఇక మూడవగా ఏంటి సముద్రము అంటే విలాప వాక్యం. రండి, విలాప వాక్యములు చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. యెరూషలేము కుమారి దేనితో నీవు సాటి చేయుదు? సీయోను కుమారి కన్యక, నిన్ను వాదార్చుట దేనితో నిన్ను పోల్చుదు? నీకు కలిగిన నాశనం సముద్రమంత గొప్పది. నీకు కలిగిన నాశనం సముద్రమంత గొప్పది. చాలు. చూస్తే మూడవదిగా సముద్రం మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది అంటే చెప్పగలరా? నాశనాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేని జ్ఞాపకం చేస్తుంది? సముద్రము నాశనాన్ని జ్ఞాపకం చేస్తుంది. నిజమే, ఒకప్పుడు మనము ఉప్పుగా లేము. ఒకప్పుడు లోకములో ఉన్నాము, లోకం అనే సముద్రములో ఉన్నాము. అప్పుడు ఉప్పుగా మనం ఏమైనా తయారు అవ్వలేదు. మనకు రూపము లేదు. ఉప్పుకి సముద్రంలో ఉన్నంత వరకు దానికి ఏమి లేదు, రూపం అనేది లేదు. ఉందా? ఉండదు. ఒకప్పుడు మనము కూడా లోకములో ఉన్నాము. ఒకప్పుడు మనము కూడా అన్య జనాంగంగా ఉన్నాము. ఒకప్పుడు మనము కూడా నాశనానికి మనమెవరము పాత్రులుగా ఉన్నాం కదా. చూడండి, రోమా పత్రిక రండి. రోమీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22 తొందరగా. తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన చకరాలు. చూడండి, నాశనములకు సిద్ధపడిన ఉగ్రత పాత్రమైన మనం కదా. మనం ఒకప్పుడు దేనికి మనం పాత్రలకి? నాశనానికి కదా. దేవుడు ఉగ్రత మన మీదకి వచ్చి మనం నాశనానికి మనం ఎవరిమి? పాత్రలకి. అలాంటి మనలను దేవుడు ఏం చేశాడంటే వేరు చేసి మనం ఉప్పుగా మార్చాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, ఈ యొక్క సముద్రం అనే లోకములో, ఈ సముద్రం అనే అన్య జనాంగంలో సముద్రం అనే నాశనానికి సిద్ధమైపోతున్న నన్ను నీవు వేరు చేసి ఉప్పుగా మార్చావు. నీకు వందనాలని చెప్పి ఏం చేయాలి? మనము ఆరాధించాలి. మనల్ని లోకములో నుండి, అన్య జనాంగములో నుండి, నాశనములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేసి ఉప్పుగా మార్చాడు. మార్చింది ఏమన్నాడు? మనకి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఎప్పుడు? తయారు చేసిన తర్వాత అన్నాడు కదా. తయారు చేయడానికి ఏం చేశాడు? ముందు తయారు చేయకముందేమో తయారు చేయకుండా లోకములో నుండి వేరు చేయబడినటువంటి కదా. ఓకే, రెండవదిగా మనం చూద్దాం.
సముద్రములో నుంచి ఏం చేయాలి? వేరు చేయబడితే కానీ ఉప్పుగా తయారవదు. ఇప్పుడు రెండవదిగా ఉప్పు సముద్రంలో నుంచి వేరు చేయడం మాత్రమే కాదు, కానీ ఉప్పుని ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీటి వేరు ఎక్కడ తీసుకురావాలి? ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి? సముద్రం నుంచి నీటిని వేరు చేశాము, నీటిని ఎక్కడ తీసుకురావాలి? ఒక మడిలోనికి తీసుకొచ్చి పెడితే కానీ ఉప్పుగా తయారవుతుంది కదా. ఉప్పుని ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి? మడిలోనికి తీసుకొచ్చి పెడతారు. అలా పెడితే కానీ ఉప్పుగా ఏమవ్వదు, తయారు అవ్వదు. మడి మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? మడి మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేని జ్ఞాపకం చేస్తుంది? మనకి దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది. సముద్రంలో నుంచి వేరు చేసిన నీరు ఒక మడిలోనికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు తీసుకొచ్చాడు. ఉప్పు తయారీలో మనం చూస్తాము అంటే ఉప్పు తయారు చేసే వ్యక్తి ఏం చేస్తాడు అంటే, చూడండి, నేను అనుకుంటాను ఖచ్చితంగా ఈ మడిని ఎంతగా సిద్ధపరచాలి అంటే ఆ యొక్క మడిలో ఆ నీటిని తీసుకొచ్చి పెట్టే ముందు ఆ మడిని ఎంతగా సిద్ధపరచాలి అంటే ఆ మడిని దాదాపు ఇంచుమించుగా ఆ యొక్క ఉప్పు తయారు చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ నీటిని తీసుకురాక ముందు ఒక మడిని తయారు చేస్తాడు. ఆ మడిని తయారు చేయడానికి ఆ యొక్క రైతు దాదాపు 22 సార్లు ఏం చేస్తాడంటే ఆ మట్టిని తొక్కుతాడు. బాగా తొక్కాలి. అలా బాగా తొక్కితే కానీ అదేమవుతుంది? మడిగా తయారవుతుంది. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క మడి కడతారు. ఒక మడి ఒక సెంటు. ఉప్పు తయారు చేయడానికి ఒక మడికి ఒక సెంటు మడిగా తయారు చేస్తారు. ఆ మడిగా తయారు చేసి ఏం చేస్తారంటే మట్టిని ఇంచుమించుగా 22 సార్లు ఏం చేస్తాడు? తొక్కుతాడు కదా. ఉప్పు తయారీలో ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క మడిగా ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? బాగా తొక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు అంటే దాని మీద నల్లటి ఏం చేస్తాడు? దాని మీద నల్లటి బంక పెట్టి తొక్కుతాడు కదా. బాగా అయిపోయిన తర్వాత నల్లటి ఇసుక అనేది చల్లుతాడు. చూడండి, ఆ బంక మన్నుని 22 సార్లు తొక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? దాని మీద నల్లని ఇసుక తీసుకొచ్చి వేస్తాడు. తీసుకొచ్చి వేసి ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఒక ఏమంటారండి దిప్సి కదా, దిప్సితో ఏం చేస్తాడంటే బాగా దిప్సి కొట్టి ఇలా ప్లాట్ఫామ్లో తయారు చేస్తాడు. ఆ సిమెంటు మట్టి బాగా ఎక్కడ గుయ్యి లేకుండా, ఎక్కడ ఎత్తు లేకుండా, ఎక్కడ పల్లవ లేకుండా ఒక ప్లాట్ఫామ్లో ఏం చేస్తాడంటే ఆ దిప్సితో కొట్టి లెవెల్ చేస్తాడు. అలా సిద్ధపడిన తరువాతే అప్పుడు అక్కడ ఏం తీసుకొచ్చి పెడతాడు? దాంట్లో సముద్రం నుంచి వేరు చేసి నీటిని తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఉప్పుగా తయారవుతుంది. రెండవదిగా మనం చూస్తున్నాము ఉప్పు తయారీలో రెండవ పద్ధతి ఏంటి అంటే ఒక మడిలోనికి నీ కొరకే, నా కొరకే, మన కొరకే సిద్ధపరిచిన ఒక శ్రేష్టమైన మడిలోనికి తీసుకొచ్చాడు మనని. ఈ మడి ఏం జ్ఞాపకం చేస్తుంది? మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది?
దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ మడి మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క మందిరాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు నేను అంటాను, ప్రభు నిన్ను నన్ను మనల్ని ఉప్పుగా పిలవటానికి, ఉప్పుగా తయారు చేయడానికి కారణం ఇదే. ఏంటంటే లోకములో నుండి, పాపములో నుండి, అంటే యొక్క లోకములో నుండి, అన్య జనాంగములో నుండి, తర్వాత నాశనకరమైన లోకములో నుండి ప్రభు నిన్ను నన్ను మనల్ని వేరు చేయడం మాత్రమే కాదు, కానీ మన కొరకు ఇప్పుడు మనకి ఏం సిద్ధపరిచాడు? మన కొరకు ఏం సిద్ధపరిచాడు? ఒక మడిని. ఈ మడి ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుని మందిరాన్ని. అదే ఏ మందిరం? హెబ్రోను ప్రార్థన మందిరాన్ని ఆయన ఏం చేశాడు? మన కొరకు సిద్ధపరిచాడు. చూడండి, అందుకనే సత్తువగల భూమిని నేను ఇచ్చాను అన్నాడు. ఎక్కడ? యెషయా గ్రంథము 5వ అధ్యాయం రండి, మొదటి వచనంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. చూడండి, చక్కగా మనం చూస్తాం. సత్తువ గల భూమి అంటే, ఈ సత్తువ గల భూమి మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే అది ఒక సంఘం. ఇప్పుడు మనము చూస్తున్న మడి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే అది ఒక సంఘము. సముద్రంలో మనం చూసినట్లయితే వల వేసి చేపలు ఏం చేస్తారు? పడతారు. చేపలు పట్టి ఎక్కడేస్తారు? బుట్టలో వేస్తారు, గంపులో వేస్తారు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? మనకి సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇదేం జ్ఞాపకం చేస్తుంది మనకి అంటే మందిరాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. అది ఒక సంఘం. ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే ఒక చర్చి లేదా సంఘాన్ని జ్ఞాపకము అంటే ఒక ఫెలోషిప్ని, ఒక సహవాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభు మన కొరకు ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క మరి సంఘములోనికి దేవుడు మనకి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ మట్టిని 22 సార్లు తొక్కితే సిద్ధపరిచిన మడి కంటే శ్రేష్టమైనటువంటి సంఘములోనికి, మధ్యలోనికి, గంపలోనికి ఆయన మనల్ని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. అందుకు మనం ఎంతో ధన్యవాదాలు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుడు వాళ్ళని ఉప్పుతో పోల్చు, దేవుడు వాళ్ళు ఉప్పుగా సిద్ధపరిచాడు, తయారు చేశాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఉప్పు మొట్టమొదటిగా సముద్రములో నుంచి వేరు చేయబడినటువంటి నీరు కదా. రెండవదిగా నీరు ఎక్కడ తీసుకొచ్చింది? మరి మనకు కూడా సముద్రం అనగా లోకం, సముద్రం అనగా రెండు అన్య జనాంగం, సముద్రం అనగా 3 నాశనం కదా. ఈ పాప యొక్క లోకములో నుండి, లోకములో ఉన్నటువంటి మండను, రెండవదిగా అన్యజనంగా ఉన్న మండను, మూడవదిగా నాశనానికి పాత్రమైన మండలను వేరు చేసి ఉప్పుగా చేశాడు. అందుకు మనం ఆయన ఆరాధన వేరు చేసి ఇప్పుడు ఏం చేశాడు? ఒక మండలోకి తీసుకొచ్చాడు. ఈ మడి జ్ఞాపకం చేస్తుంది? దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు మనకి మందిరంలో తీసుకొచ్చాడు కదా. చాలా మంది మనకంటే గొప్పవాళ్ళు, చాలా మంది మనకంటే ఉన్నతమైన వాళ్ళు, చాలా మంది మనకంటే శ్రేష్ఠులు, చాలా మంది మనకంటే ధనధాన్యాలతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ లేని గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం ఇది నీకు నాకు దేవుడు మనకి ఇచ్చాడు కదా. తన మందిరంలో ఉన్నామంటే ఒక శ్రేష్టమైన భాగ్యం కదా. ఆ యొక్క మట్టి ఏం చేశాడు? రైతు ఏం చేశాడు? మట్టి
22 సార్లు ఏం చేశాడు? ఇంచుమించుగా బాగా తొక్కాడు. ఆ మట్టి సిద్ధపడి బాగా తొక్కాడు. 2 నల్లని చల్లి ఏం చేశాడు? ప్లాట్ఫామ్గా అలా సిద్ధపరిచాడు మడిని. అలా సిద్ధపరిచిన మడిలో తీసుకొచ్చేసి ఇప్పుడు వీటిని వేసి, అలాగే అంటే సత్య వాక్యం అన్నటువంటి ఆ యొక్క వాక్యాక్షరం అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘంలోకి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆ సంఘాన్ని సిద్ధపరిచి మనల్ని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు కదా. అందుకు మనం ఎంతో లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సహవాసాలు ఉన్నాయి, కానీ దేవుడు వాక్యానుసారంలో ప్రత్యేకత కలిగినటువంటి ఈ సంఘంలోకి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 2వ పద్ధతి, ఉప్పు తయారు చేసే విధానం. 2వ విధానం ఇది. మూడవదిగా చూద్దాం. మూడవ పద్ధతి ఏంటి అని ఆలోచన చేస్తే, ఒక రైతు చేతికి ఇప్పుడు ఏం చేయబడింది? అప్పగించబడింది. అంటే దాటంతటది నీళ్లు రాలేదు. వచ్చిందా? సముద్రంలో ఉన్న నీళ్లు దాటంత వచ్చిందా? రాలేదు. దానంతట ఉప్పుగా తయారయ్యిందా? అవ్వలేదు. ఉప్పును తయారు చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేయాలి? ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేయాలి? రైతు. ఎవరు చేయాలి ప్రాసెస్ అంతా? రైతు ఏం చేయాలి? సముద్రంలో నీటిని ఏం చేయాలి? వేరు చేసి కొంత ఒక మడిని ముందు తయారు చేసి ఆ మడిలోకి ఏం చేస్తాడు? ఆ నీటిని తీసుకొచ్చి పెడతాడు. అలా పెడితే గాని ఏమవుదు? ఉప్పుగా. అంటే ఈ ప్రాసెస్ అంతా, ఈ పద్ధతి అంతా ఎవరు చేస్తున్నారు అంటే రైతు చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు లోకము నుండి నిన్ను నన్ను మనలను వేరు చేశాడు. తర్వాత మంచిదే, మనం ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాము. రెండవదిగా వేరు చేసి ఇప్పుడు ఏం చేశాడు? ఒక మడిలోకి తీసుకొచ్చాడు. ఒక మట్టి సిద్ధపరిచి మడిలోకి తీసుకొచ్చాడు. అనగా సంఘంలోకి దేవుడు మనను తీసుకొచ్చాడు. మంచిది, దాన్ని బట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాడు. మూడవదిగా ఇప్పుడు ఏం చేశాడు అని ఆలోచన చేసినట్లయితే, ఈ సంఘంలో సిద్ధపరిచేది ఎవరు? ఈ మడిని సిద్ధపరిచేది ఎవరు? రైతు కదా. ఈ రైతు మనకి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దైవ సేవకుడు. ఎవరు? దైవ సేవకుడు. చూడండి, దైవ సేవకుడు ఏం చేశాడు? సముద్రం నుంచి నీళ్ళు తీసుకొచ్చి మడిని సిద్ధపరిచి అందులో ఏం చేశాడు? నీటిని పెట్టాడు. అలాగే దైవ సేవకుడు కూడా ప్రాముఖ్యంగా సంఘములో మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు దైవ సేవకుడు. అందుకే ఒక సేవకుడు అన్నాడు, గొప్ప భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఒకరికి సంఘం నుండి సేవకుడు లేకపోయినా, సేవకుడి సంఘం లేకపోయినా ఆ వ్యక్తి సేవకుడే కాదు. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఒక భక్తుడు సంఘానికి బస్సుని డ్రైవర్ లేకపోతే బస్సు ఏమవుదు? నడదు. అలాగే సంఘం ఉండి సేవకులు లేకపోతే ఆ సంఘం కూడా ఏమవుదు? సిద్ధపరచబడలేదు, పరలోకానికి వెళ్ళలేదు. అందుకేముంది? నాయకుడు లేని జనులు చెడిపోతుంది బైబిల్ కదా. నాయకులు లేని జనులు ఏమైపోతారంటే చెడిపోతారు అని బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ సిద్ధపరిచే ఒక దైవ సేవకుడు స్వాధీనంలోకి ఆయన నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి అప్పగించుకోవాలి? మనము ఒక మడిలోకి తీసుకురాబడిన తర్వాత ఆ మడిలో రైతు
సంఘములో ఒక దైవ సేవకుడి చేతికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఒక తోటలో తోటమాలి బాధ్యత ఎంతైనా ఉంది. సంఘం అనే మడిలో దైవ సేవకుడి యొక్క బాధ్యత ఎంతైనా ఉంది. అందుకని బైబిల్లో రాయబడింది, మీ ఆత్మల కాపరి అయినా అన్నాడు పేతురు పత్రికలో, మీ ఆత్మల కాపరి అయినా అన్నాడు కదా. ఇప్పుడు మన ఆత్మలు, మీ ఆత్మలు అందరినీ హెబ్రోను అనే బస్సు ఎక్కించి తీసుకువెళ్తాడు. ఎవరు? సేవకుడు కదా. ఏమన్నాడంటే, సంఘము లేని సేవకుడు లేదా సేవకుడు లేని సంఘం ఏదైతే ఉందో అది ఎలాంటిది అంటే డ్రైవర్ లేని బస్సు లాంటిది. డ్రైవర్ లేని బస్సు లాంటిది. అందుకని ఆత్మల కాపరి అయినటువంటి మన ఆత్మల కాపరి ఎవరు? ప్రభు. మొదటిగా. రెండవది ఎవరు? సేవకుడు. ఎబ్రీ పత్రిక 13:17 మనం చూస్తాం కదా, మీ ఆత్మలు ఆయన ఆయుష్ని దుఃఖముతో కాక సంతోషముతో ఆ పని చేయట్లుగా వారికి లోబడి విధేయత కలిగి ఉండమని చెప్తాం కదా. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మీ ఆత్మ అందరినీ హెబ్రోను అనే బస్సు ఎక్కించి తీసుకువెళ్తారు. ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికి? పరలోకానికి కదా. ఒకవేళ దైవ సేవకుడే లేకపోతే మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకానికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నాయకులు ఏమైపోతారు? చెడిపోతారు. చెడిపోయిన వాళ్ళని ఎవరు తీసుకెళ్తాడు పరలోకానికి? పరలోకానికి వారికి స్థలము ఉండదు కదా. పరలోకానికి వారికి స్థలం అనేది లేదు. దైవ సేవకుడి చేతికి ఇప్పుడు మనం ఏం చేయాలి? నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? దైవ సేవకుడి చేతికి మనం అప్పగించుకోవాలి. దైవ సేవకుడి చేతికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పుడే మనం ఏం చేయబడగలము? దేవుడి రాజ్యం కొరకు ఏం చేయాలి? సిద్ధపరచబడగలం. ఎందుకు? దైవ సేవకుడు ఏం చేస్తాడు? వాళ్ళని సిద్ధపరుస్తాడు. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథంలో ఎవరు మనకు కనిపిస్తారంటే ఎస్తేరు కనిపిస్తాడు. ఎస్తేరు ఎవరికి అప్పగించుకుందో తెలుసా? చెప్పగలరా? ఎస్తేరు ఎవరికి అప్పగించుకుంది? హేగే అనే ఒక ఆయన ఏం చేయబడింది? అప్పగించుకుంది. 6 నెలలు రుచిగా అప్పుడున్నటువంటి వాళ్ళందరినీ కూడా సుగంధ ద్రవ్యాలతో బ్యూటీ పార్లర్లో పెట్టి వాళ్ళని సిద్ధపరుస్తుంటే ఈ ఎస్తేరు మాత్రము ఏం చేసింది? హేగేకు అప్పగించుకుంది. మనం 2వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాం ఆ సందర్భాన్ని కదా. 13, 14 పుస్తకాలు కానీ అక్కడ మనం చూస్తాం. ఎస్తేరు అనే రాణిగా సిద్ధపరచడానికి సూసాను కోటకు అనేకులతో పాటు ఎస్తేరు కూడా ఏం చేస్తారా? తీసుకొని వచ్చాడు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఎస్తేరు హేగేకు అప్పగించబడింది కనుక అక్కడ రాజు ఏం చేశాడంటే ఎస్తేరును ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. రాజుకి ఏది ఇష్టమో అది ఎవరికి తెలుసు? హేగేకి తెలుసు. ఎందుకు? హేగే రాజుగారి దగ్గర ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు కదా. హేగే 2 విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, హేగే ఎవరికి జ్ఞాపకం చూస్తుగా ఉన్నాడు అంటే దైవ సేవకుడు. 2, పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు హేగే కదా. కనుక అందుకే దైవ సేవకుడి స్వాధీనంలోకి మనం వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? మనను ఇష్టపడతాడు. సంఘం అనే బడిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మనకి ఎవరు నేర్పిస్తారు? సేవకుడు. మనల్ని ఏం చేస్తాడు? సంఘములో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడవకూడదు, ఎలా జీవించాలి అనేది ఎవరు నేర్పిస్తారు మనకి? సేవకుడు. ప్రతి సేవకుడికి మనం ఏం చేయాలి? మనము అప్పగించుకుంటేనే కానీ మనము సిద్ధపరచబడలేము. సిద్ధపరచబడకుండా దేవుడి యొక్క రాజ్యానికి మనం ఏం చేయలేము. కనుక
కనుక ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే అలా సిద్ధపరిచేది ఎవరు? సేవకుడు. కనుక మరి సేవకుని ద్వారా దేవుడు వల్ల సిద్ధపరుస్తున్నాడు. అందుకు మనం దేవుడికి ఏం చేయాలి? ఆరాధించాలి. ఒకటి ఇప్పుడు తయారు విధానం ఏంటి? పద్ధతి, ప్రాసెస్ ఏంటి? ఒకటి వేరు చేయబడింది. రెండు ఒక మడిలోకి తీసుకురాబడింది. మూడు రైతు చేతికి అప్పగించబడింది. దీని ఆత్మీయంగా మనం చూసాము. సముద్రం అనే లోకములో నుండి, సముద్రం అనే అన్యజనకములో నుండి, సముద్రం అనే నాశనంలో నుండి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? వేరు చేసి మడి అనే మందిరములో, ఎబ్రోన్ అనే మందిరంలో దేవుడు మళ్ళీ ఏం చేశాడు? తీసుకొచ్చి సేవకుడిని సిద్ధపరిచి కదా. మన వరకు ఎవరు సిద్ధపరిచాడు? అక్కడ మడిలో సేవకుడు. ఆ రైతు చేతికి అప్పగించబడకపోతే మడి సిద్ధపరచడు. మడి సిద్ధపరచకపోతే ఉప్పు ఆపదు. కానీ ఇప్పుడు ఎవరు సిద్ధపరిచాడు? సేవకుడు లేదా ఒక రైతుకి సిద్ధపరిచాడు. ఓకే, ఇది ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు రాయబడుతూ ఉంటాయి. కానీ ముందుకు వెళ్దాం. ఇక నాలుగో విషయాన్ని మనం చూద్దాం. నాలుగో పద్ధతి ఏంటంటే, సహజంగా సముద్రంలో నుండి నీటిని వేరు చేసిన తర్వాత ఒక మడిని సిద్ధపరిచి మట్టిలోనికి నీళ్లు పెట్టిన తర్వాత కొన్ని రోజులు అలా ఏం చేయాలండి? వదిలేయండి. అక్కడ మడిలో కదా వదిలేయండి. మొట్టమొదటిగా ఫస్ట్ ఆ నీళ్లు ఏమవుతాయి అంటే పైన చిన్న నురగలాగా వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం ఇడ్లీ పిండి వేయడానికి మినపప్పు నానబెడితే ఆ మినపప్పు పైన ఎలా వస్తుంది? నురగ వస్తుంది కదా. పొంగు అంటే పొంగులాగా బుడబుడలు వచ్చి నురగ వస్తుంది. చిన్న నురగ వస్తుంది కదా. అలా ఈ ఉప్పు మనం చూసినట్లయితే ఉప్పు కూడా ఏమవుతుంది? చిన్న నురగలాగా వస్తుంది. అలా మడిలో కొన్ని రోజులుగా విడిచిపెడితే మీద చిన్న నురగలాగా వస్తుంది. ఇంకా అలా కొన్ని రోజులు విడిచిపెడితే ఆ నురగ ఏమవుతుంది? బాగా ఎండ తగిలి ఏమవుతుంది? అలాగూ ఒక పొరలా మారుతుంది. తెల్లటి పొరలా వస్తుంది. అలా అనుకుంటూ వస్తే ఏమవుతుంది? ఆ పొర ఉప్పుగా మారుతుంది కదా. ఇప్పుడు ఆ ఉప్పు తీసుకొచ్చి మనము వాడితే మనం తినలేము. ఎందుకు తెలియదు చెప్పండి? దాంట్లో ఏముంటుంది? మట్టి ఉంటుంది, నల్ల ఇసుక ఉంటుంది. కనుక దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ ఉప్పు అంతా ఇప్పుడు ఉప్పు ఉంది కదా, ఉప్పు అంతా ఏం చేస్తారంటే ఒక కుంకె ఉంటుంది. కుంకెలా ఉంటుంది కర్రలు అంటే ఇలా కుంకెలా ఉంటాయి. దాన్ని ఏం చేస్తారు? మరి చెట్టు బడిలో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఉప్పునంతా ఏం చేస్తారు? దగ్గరికి కూడేస్తారు. కూడబెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆ యొక్క మట్టి ఇసుక అంటుతుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే కొంత నీటిని తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తారు? కొడతారు. కొంత నీటితో కొడతారు. దాన్ని కొడితే ఇసుక మట్టి ఏమవుతుంది? పోతుంది, వేరైపోతుంది. అప్పుడు తెల్లని ఉప్పుగా మారుతుంది కదా. ఇది ఉప్పు తయారు చేసే విధానం, ప్రాసెస్. అలాగే ఇప్పుడు మనం కూడా ఎలా ఉంది అంటే మనం కూడా డాగులు, మచ్చలు, పాపము ఇవన్నీ కూడా నిండిపోయేటువంటి వారిని. అవన్నీ తెలిసి దేవుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేశాడంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా మడత, మచ్చ, డాగు వంటిది మరేమీ లేకుండా, కలంకమైన ఏమీ లేకుండా ఏం చేశాడు? ఉదక స్నానం చేత ఏం చేశాడు? చూడండి, అంత శుభ్రమైపోయినట్టుగా
రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఉదక స్నానం చేస్తారు. చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ మాట. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోవడం శ్రేష్టమైన మాట. ఇప్పుడు ఆ రైతు ఉప్పులో ఉన్నటువంటి మురికిపోవడానికి ఇప్పుడు ఏం చేశాడు? నీళ్లు పోసాడు. అలాగే ప్రభు సంగముగా నిన్ను నన్ను చేసిన తర్వాత మైలు మచ్చ మురికి దాగు ముడత అది ఏది కూడా లేకుండా ఉండడానికి వాక్యమైన ఉదక స్నానం చేత నిన్ను నన్ను మళ్ళీ ఏం చేశాడు? పవిత్ర పరిచాడు. స్వచ్ఛమైన ఉప్పుగా మనం తయారు చేశాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇక చివరిగా మనం చూస్తే ఉప్పుకుండే ఉప్పు తయారు చేసే విధానం ఏంటి, పద్ధతి ఏంటంటే అంటే యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దానికి ఎందుకురా? ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దానికి ఎందుకురా? గుడ్డులో తెలుపులు రుచి కలదా? మీరు ముట్టగల చాలు. ఇక్కడ చూడండి, ఉప్పు ఇప్పుడు ఉప్పుకి ఏమొచ్చింది? రుచి. ఇప్పుడు ఉప్పుకి దేవుడు ఏమిచ్చాడు? రుచినిచ్చాడు. ఇప్పుడు రంగు, రుచి, సవి, సారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం లోకానికి ఏమయ్యాం? మనము ఈరోజు నేను అంటాను, ఒక రుచి కలిగినటువంటి ఉపయోగపడే ఆశీర్వాదకరమైన ఉప్పుగా మార్చాడు కనుక మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఉప్పుతో దేవుడు మన ఎందుకు పోల్చాడంటే ఉప్పు తయారు చేసే విధానం చూసాం. దేవుడు మనం కూడా అదే విధంగా తయారు చేసుకొచ్చాడు. దేవుడు మన ఉప్పుగా మార్చాడు, ఉప్పుగా చేశాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఉప్పు వలె మనం కూడా దేవుడు వేరు చేశాడు. ఉప్పు వలె మనం కూడా దేవుడు ఈ సంఘాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఉప్పు వలె మనం కూడా ఒక రైతు అయినటువంటి వ్యవసాయాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఉప్పు వలె మనం కూడా మడత, మచ్చ, డాగు, మురికి ఇవన్నీ చేశాడు, కడిగాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు మనకు ఒక రుచినిచ్చాడు, రంగునిచ్చాడు, మనకు టేస్ట్ ఇచ్చాడు. ఒకప్పుడు మన యొక్క రుచి లేదు, ఒకప్పుడు మనకు సరి చాలు లేదు, ఒకప్పుడు మనం కప్పగొట్టేవారు, ఒకప్పుడు మనం నీచులని తుడిగివ్వబడినటువంటి వారిని. ఇప్పుడు మనకి ఏమిచ్చాడు? మనకి రుచినిచ్చాడు. అందుకు మన ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధిద్దాం, ఆరాధించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం.